ఏట్రా బుక్కులు పెట్టుకుని ఎప్పుడు బుక్కులు చదవంటావు, ఏటి సంపుతుంటావు, ఏటి బుక్కులు చదివితే చాలా కోట్లు వచ్చేస్తే ఇప్పుడు మనకి. అరే మన లైఫ్లో ఉండే రోడ్డు మ్యాప్లు రావు. ఈ రోడ్డు మ్యాప్లు ఏంటి రా, ఏం చెప్తున్నావు ఒక్క మొక్క అర్థం కావట్లేదు. ఇందులో 3 రోడ్డు మ్యాప్లు ఉన్నాయి. అరే అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. ఓకే, ఫస్ట్ది సైడ్ వాక్ రోడ్ మ్యాప్. ఏటో అది చెప్పు. అంటే ఈ టైంలో నేను హ్యాపీగా ఉండాలి అని మనం సేవింగ్స్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏ గోల్ లేకుండా శాలరీ వచ్చిన వెంటనే మొత్తం అయిపోవడం. అరే ఇది ఎవడన్నా అలాగే ఉన్నాడు సేమ్. ఇది సైడ్ వాక్ అనమాట. సెకండ్ స్లో లేన్ రోడ్ మ్యాప్. ఇది ఎలాగుంటుందో ఏటో. రోజు కాలేజీకి స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, రోజు సేవింగ్స్ చేయాలి, కష్టపడాలి, జాబ్లో మంచి పొజిషన్కి వెళ్ళి నాకు 50 years వచ్చిన తర్వాత మంచి ధనంతో నేను రిటైర్ అవ్వాలి. అరే ఇది చాలా బెస్ట్ కదా అన్నిటికన్నా. అవును, సైడ్ వాక్తో పోలిస్తే చాలా బెస్ట్. అవును రా, అలాగే నేను అవ్వాలిరా బాబు. కానీ థర్డ్ది ఫాస్ట్ లైన్ రోడ్ మ్యాప్. ఇదేంద్రా ఫాస్ట్గా వెళ్ళిపోతుందా ఇది. ఇందులో జాబ్ చేయాలని కాకుండా నేను మంచి బిజినెస్ చేయాలని అనుకుంటారు. ఎందుకు రా, మంచి జాబ్ తెచ్చుకుంటే సరిపోదు కదా. మనకి అందరూ ఏం చెప్పారంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలని. అవును, అందరూ అదే కదరా చెప్తారు. మరి ఏం చెప్తారా? మంచిగా చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, ఒకరికి ఉపయోగకరమైన బిజినెస్ ఐడియా క్రియేట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. అదే నిజమే రా, ఇది నాకు చాలా నచ్చింది రా. ఇంకా చెప్పరా. ఓకే, ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇందాక చెప్పావు కదరా, నెక్స్ట్ స్టెప్ చెప్పు. మన మైండ్ సెట్, మనం ఆలోచించే విధానం మారాలి. మారుతుంది లేరా, నెక్స్ట్ స్టెప్ చెప్పు. ఎంటర్‌ప్రెన్యూర్ ఎలాగుంటాడో మనకు తెలియాలి, నేర్చుకోవాలి. నిజమే రా, అలాగైతే నేను ఎలాన్ మస్క్ గురించి నేర్చుకుంటాను. అలాగే ఫాస్ట్ లైన్ రోడ్ మ్యాప్కి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. చెప్పరా త్వరగా. ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మడం, అలాగే యాప్ని కానీ వెబ్సైట్ని కానీ క్రియేట్ చేసి అమ్మడం, ఇంకా బ్లాగ్స్ రాయడం, మంచి మెడిసిన్స్ కనుక్కోవడం, ఒక బుక్ రాయడం. ఓకేరా, నేను ChatGPTలో చూసి తెలుసుకుంటానులే. అరే రోడ్ మ్యాప్లు చెప్పావు కరెక్టేరా, మళ్ళీ వెహికల్ అంటే ఏంట్రా మరి. ఆ వెహికల్ నువ్వేరా. మరి రోడ్డు అది నువ్వు చూస్ చేసుకున్న కెరియర్. ఈ కెరియర్ ఏంద్రా, అసలు ఏం అర్థం కావట్లే. అదేరా, ఒక ఇంజనీర్గా నువ్వు ఏదో ఒకటి క్రియేట్ చేసిన కెరియర్. అలాగే మిగతా కెరియర్ ఉంటాయి ఇక్కడ. ఓకేరా, మరి స్పీడ్ ఏ స్పీడ్లో వెళ్ళాలి నేను. అది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందిరా. నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత మంచి ప్లాన్ వేస్తావో. ఇదన్నమాట ఈ బుక్లో చెప్పింది అంతే కదా. ఇంకా హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి తేడా తెలుసుకోవాలి. అవును రా, స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఇలాంటి బుక్స్ రోజు చదువుతూ ఉండరా, నీ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. బిర్యానీ 100 రూపీస్ అయితే మీరు 49 రూపీస్కే మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఎలా రా, డిప్రెషన్ పోవాలన్నా, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ లైఫ్ మీనింగ్ పర్పస్ తెలుసుకోవాలన్నా, మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలన్నా, నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, మీలో ఉన్న హీరోని బయటకు తేవాలన్నా, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ని పొందాలంటే అంటే రా చెప్పరా, 49 రూపీస్ మాత్రమే. అదేంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్స్ తెలుగులో జస్ట్ 49 రూపీస్తో మీ లైఫ్ని మార్చుకోండి. ఇందులో మనం హ్యాపీనెస్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తాం, బోర్ కొట్టకుండా, కామెడీ ఎడ్యుకేషన్తో. ప్రాక్టికల్గానా? ఎస్. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే పన్నె బిలియన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.